Hello my dear students, welcome to S-Cube Academy. So in this video I am going to explain a very important 4 marks bit question, students. Very important for 4 marks bit. So చాలా సార్లు అడగడం జరిగింది క్వశ్చన్. సో చాలా ఈజీ అండ్ చాలా ఈజీగా మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్. ఒక వైర్ యొక్క బిహేవియర్ చూడాలి. ఎట్లా అంటే ఆ వైర్కి మనకి లోడ్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఆ వైర్ యొక్క బిహేవియర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలంటే సో ఈ బిహేవియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఏం చేయాలంటే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనే కాన్సెప్ట్ పైన ఒక గ్రాఫ్ గీస్తాము. సో అదేంటిది అంటే ద బిహేవియర్ ఆఫ్ ఎ వైర్ under gradually increasing load can be explained by using stress and strain కర్వ్. సో ఆ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనే కర్వ్ని బట్టి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో హౌ ఇట్ విల్ బి అనేది చూద్దాం. ఇక్కడ అసలు దిస్ దే గ్రాఫ్, దిస్ ది ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈస్ వై యాక్సిస్ అనుకోండి. సో ఎక్స్ యాక్సిస్ దిస్ ఇస్ ఆరిజిన్ ఓ, అండ్ ఈ ఎక్స్ యాక్సిస్ పైన నేను స్ట్రెయిన్ గురించి స్ట్రెయిన్ తీసుకుంటాను. ఓకేనా? స్ట్రెయిన్ తీసుకుంటున్నాను. అట్లాగే నేను వై మీద స్ట్రెస్ అని తీసుకుంటే సో ఈ గ్రాఫ్ ఎలా వస్తుంది మనకి అంటే ఫస్ట్ లీనియర్ ఇంక్రిమెంట్ ఉంటుంది, లీనియర్ ఉంటుంది. సో ఏ పాయింట్ దగ్గర నెక్స్ట్ ఏమవుతుంది, ఇలా రావడం అని జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర, ఈ పొజిషన్ దగ్గర ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, సరే ఇది ఏమనుకోవద్దు, ఇది డి అనుకోండి. ఓకేనా? అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటిది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటిది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటిది, అసలు ఏమవుతుంది, ఏ పాయింట్ ఏబిసి అనేది డి అనేది ఏం గురించి, దేని గురించి చెప్తుంది అనేది ఇక్కడ మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. సో ఫస్ట్ విషయం చూడండి, ఇక్కడ ప్రపోర్షనాలిటీ లిమిట్. సో వాట్ ఈజ్ దిస్ యాక్చువల్లీ అని అంటే అప్ టు ఏ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్ట్రెయిన్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఇక్కడ స్ట్రెయిన్ కూడా లీనియర్గా పెరుగుతుంది, అంటే ప్రపోర్షనల్గా ఉందన్నట్టుగా దాని అర్థం. సో స్ట్రెయిన్, సో అప్పుడేమవుతుంది అంటే అండ్ వైర్ ఒబేస్ హూక్స్ లా. సో హూక్స్ లా మీకు తెలుసుంటుంది. సో హూక్స్ లా, ద పాయింట్ A is called proportionality limit అని అంటాం. ప్రపోర్షనాలిటీ లిమిట్. ఓకేనా? ఇది ప్రపోర్షనాలిటీ లిమిట్. సో దాని తర్వాత ఎలాస్టిక్ లిమిట్ అని చూద్దాం. వాట్ ఈజ్ దిస్ ఎలాస్టిక్ లిమిట్? ఎలాస్టిక్ లిమిట్ అంటే మీరు ఏ అనే పాయింట్ తర్వాత ఇంకా స్ట్రెస్ని అప్లై చేసారు అనుకోండి, అంటే ఏ పాయింట్ రీచ్ అయిన తర్వాత అక్కడ ప్రపోర్షనాలిటీ వచ్చేస్తుంది. సో దాని తర్వాత కూడా మీరు ఇంకా వైర్ పైన ఇంకా లోడ్ పెట్టి ఇంకా లోడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. దాంట్లో ఏమవుతుంది, ఆటోమేటిక్గా వైర్ అనేది సాగడం అనేది జరుగుతుంది. సో ఆ సాగడం అనేది ఎలా ఉంటుంది అనేది అంటే ఎలాస్టిక్ లిమిట్ వరకు సాగుతుంది కదా. సో
from A to B. From A to B ఏం జరుగుతుంది అని అంటే స్ట్రెస్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్. స్ట్రెస్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అంటే ఎక్కడ ఏమవుతుంది, ప్రపోర్షనల్గా ఉండదు. ఏమవుతుంది ఇక్కడ మారిపోతుంది. అంటే స్ట్రెస్ పెరిగిన కొద్దీ దాని యొక్క స్ట్రెయిన్ అనేది స్ట్రెస్కి సంబంధం ఉండదు దీనికి. అంటే ఆటోమేటిక్గా దాని యొక్క లెంత్ అనేది పెరిగిపోయే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ద వైర్ డస్ నాట్ ఒబే, ప్రపోర్షనల్ లేదు కాబట్టి డస్ నాట్ ఒబే హుక్స్ లా కదా, డస్ నాట్ ఒబే ద హుక్స్ లా. బట్ ఎలాస్టిక్ నేచర్ ఎగ్జిస్ట్. ఎలాస్టిక్ నేచర్ ఎగ్జిస్ట్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ వరకు ఇవి రెండు కూడా ఏమవుతాయి అని అంటే ప్రపోర్షనల్గా ఉండవు A to B వరకు. కానీ ఏమవుతుంది, ఒకవేళ నువ్వు అక్కడ B పాయింట్ దాకా స్ట్రెచ్ చేసి లోడ్ ఇంక్రీజ్ చేసి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ తీసినాం అనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ అది ఒరిజినల్ పొజిషన్కి రావడం అనేది జరుగుతుంది. కావాలని మీరు రబ్బర్ బ్యాండ్ని స్ట్రెచ్ చేయాలి అనుకోండి. సో స్ట్రెచ్ చేస్తే ఒక పాయింట్ వరకు బాగానే ఉంటుంది. దాని తర్వాత మీరు ఇంకా ఎలాస్టిక్ లిమిట్ దాటిపోయి మీరు ఫోర్స్ అప్లై చేస్తూ ఉన్నారనుకోండి, కానీ అది స్ట్రెచ్ అవుతుందా, మీ ఫోర్స్ సో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది ఈ పాయింట్ని మనం ఏమంటాం అంటే the point B is called ఎలాస్టిక్ లిమిట్. అంటే దాని ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. ఈ లిమిట్ తర్వాత కూడా మళ్ళీ వదిలేస్తాం అనుకోండి, అది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. సో అనే ఎలాస్టిక్ లిమిట్ అది, అంతే, అక్కడ వరకు బిహేవియర్ చేస్తుంది, ఎలాస్టిక్ ప్రాపర్టీని షో చేస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే థర్డ్ వన్ ఏంటంటే ఈల్డ్ పాయింట్. ఈల్డ్ పాయింట్ అంటే ఏంటిది అంటే ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ ఫర్దర్, అంటే B పాయింట్ తర్వాత కూడా మనం ఇంకా స్ట్రెస్ అప్లై చేస్తున్నాం అనుకోండి, ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ అంటే B పాయింట్ తర్వాత కూడా ఇంకా మీరు ఇంకా స్ట్రెస్ని అప్లై చేస్తున్నాం అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, బిహైండ్ ది పాయింట్ ఇంక్రీజ్డ్ behind the point B yielding starts. అంటే ఎలాంగేషన్ అనేది, అంటే దాని ఒరిజినల్ పొజిషన్ని కోల్పోయి ఎలాస్టిక్ లిమిట్ని దాటి అదేమవుతుంది, ఆటోమేటిక్గా దాని యొక్క లెంత్ని ఇంక్రీజ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో the starting point of the yielding is called as yielding point. C పాయింట్ ఏమంటాం ఇక్కడ, yielding పాయింట్ అని చెప్పేసి అంటాం కదా, yielding పాయింట్ అని అంటాం. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పర్మనెంట్ సెట్ అంటాం. పర్మనెంట్ సెట్. సో వాట్ ఈస్ దిస్ పర్మనెంట్ సెట్ అంటే పర్మనెంట్ డిఫార్మేషన్ ఈజ్ permanent deformation is produced in the wire when it is stretched behind elastic limit.
ఎలాస్టిక్ లిమిట్. సో అంటే ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ మనం చూపిస్తాను ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ ఇదేముంటుంది, ఈల్డింగ్ పాయింట్. దిస్ ఈజ్ ప్రపోర్షనాలిటీ లిమిట్, దిస్ ఈజ్ ఏ ఎలాస్టిక్ లిమిట్, దిస్ ఈజ్ ఏ ఈల్డింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ కదా. సో మీరు ఈ ఈల్డింగ్ పాయింట్ తర్వాత మీరు స్ట్రెచ్ చేస్తూ ఉంటే దాని యొక్క డిఫార్మేషన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఒకవేళ మీరు అది వదిలేసిన అనుకోండి, సో ఏమవుతుంది, ఆటోమేటిక్గా వదిలేస్తే ఎక్సెస్ ఆఫ్ లెంత్ అని మనకి చూపిస్తుంది. ఒరిజినల్ లెంత్ కంటే ఎక్సెస్ ఆఫ్ లెంత్ని మనకు చూపిస్తుంది. సో ఓ డాష్ అనేది లెంత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్. సో ఇక్కడ ఏమవుతుంది, డిఫార్మేషన్ అని అంటాం దాన్ని. సో అదేమంటాం, పర్మనెంట్ సెట్ అనేది అంటాం ఇక్కడ. సో నెక్స్ట్ బ్రేకింగ్ పాయింట్. బ్రేకింగ్ పాయింట్. సో బ్రేకింగ్ పాయింట్ అంటే ఏంటిది అంటే, మీరు ఆటోమేటిక్గా దాన్ని ఇంకా స్ట్రెస్ అప్లై చేస్తూ ఉన్నారనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు అప్లై చేస్తున్న ఫోర్స్కి సంబంధం లేకుండా దాని యొక్క లెంత్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లా జరిగిపోయి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒకసారి టక్ మన బ్రేక్ అయిపోతుంది. ఎలా బ్రేక్ అయిపోతుంది. సో అప్పుడు బ్రేక్ కావడాన్ని మనం ఏమంటాం, ఇక్కడ బ్రేకింగ్ పాయింట్ అని చెప్పేసి చెప్తామంట. ద స్ట్రెస్ at which the wire breaks, ఏమవుతుంది, బ్రేక్ అయిపోతుంది, విరిగిపోతుంది, అక్కడ నుంచి ముక్కలు అయిపోతుంది. సో ఈజ్ కాల్డ్ బ్రేకింగ్ పాయింట్ అని చెప్పేసి అని అంటాం. బ్రేకింగ్ పాయింట్. సో ద పాయింట్ D is called as breaking point. బ్రేకింగ్ పాయింట్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా. సో ఇది మనకి గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్ వల్ల వైర్ యొక్క బిహేవియర్ అని మనకు అర్థమవుతుంది. చాలా ఈజీ క్వశ్చన్. సో మీరు హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి, గ్రాఫ్ గుర్తుపెట్టుకోండి. సో ఆ హెడ్డింగ్స్ ప్లస్ గ్రాఫ్ రెండేసి అనుకోండి, మధ్యలో కొద్ది మ్యాటర్ మీకు తెలిసినట్టు రాసేయండి. ఈజీగా మీకు 3 ఈజీ మార్క్స్ వస్తాయి. ఓకేనా. 3 to 4 ఈజీగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ.